ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ నాయకత్వం చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావంగా కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని 11 మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునఃసమీక్షించాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను 25% పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మాల మహానాడు జేఏసీ నాయకులు తోటి చెంగల్రావు, బొంగా సతీష్ కుమార్, ఏనుగుపల్లి కృష్ణలు మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చుపెట్టి ఐక్యతను దెబ్బతీసేందుకు మనువాద పార్టీలు చేస్తున్న కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దళితులంతా ఐక్యతా గ్రామాల వారీ ఉద్యమించారని, ఇప్పటికైనా వర్గీకరణ అంశాన్ని విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రకాలుగాను ఎక్కడ అడ్డంకులు జరిగినా సరే ఇంతమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అది ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగాను ఆర్టికల్ 341 ప్రకారంగాను రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి తీర్పును వెనక తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. 59 కులాలు కూడా సంఘటితమై ఒకే దావకు వచ్చేటట్టుగాను అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, వస్తున్నారు. ఒక మందాకృష్ణ మాదిగ ఒక్కడే దానికి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి మనువాదులతో చేయగలిపి వాళ్ళ కాళ్ళు అట్టుకుని మాకు కలహాలు పెడుతున్నాడో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాను. కాబట్టి ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుని మా అందరం కలిసి ఉండేలా తీర్పు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అతిపెద్ద నిరసన కార్యక్రమం దళితుల హృదయాల నుంచి తన్నుకొచ్చి ఎవరు పిలవకుండానే ప్రతి చోట చేయడం జరుగుతుంది. ఈ నిరసన రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి దీనిపై పునరాలోచించాలని మేము మోడీ ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా చెయ్యాలి, మేమే చెయ్యాలి, మా ఓట్ల గురించి చెయ్యాలని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమైనా దీనిపై చర్య తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అలానే ఇందులో భాగంగా మేము అందరూ చాలా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులోని న్యాయవాదులు కూడా దీనిపై పునరాలోచించి ఈ తీర్పును మరొక్కసారి వెనక్కి తీసుకునేయడానికి ప్రయత్నించాలని కూడా మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఆచరించకూడదని చెప్పారు. ఇది అడ్వైజ్, ఇది జడ్జిమెంట్ కాదని అక్కడ మరి 7 మంది శ్రీసభ్య సమితి సభ్యులు చెప్పారు. కాబట్టి ఇక్కడ జిల్లాల్లో చంద్రబాబు కస్టర్గా జిల్లాల్లో మరి వర్గీకరణ చేస్తానన్నాడు. అది చెల్లుబాటు కాదు. ఏ రాష్ట్రానికి కూడా చేయడానికి హక్కు లేదు. ఇది అడ్వైజ్, ఇది అంతేగాని ఇది జడ్జిమెంట్ కాదు, తీర్పు కాదని మరలా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మరి డిస్క్రిమినేషన్ లేకుండా మరి వర్గీకరణ సబ్ క్లాసెస్ జరగాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆర్థిక సమానత్వంలో మరి జరగకుండా వర్గీకరణ చేయకూడదు, సబ్ క్లాసెస్ చేయకూడదు. దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాలి. అందరూ కూడా అస్పృశ్యులుగా ఉన్నారు కాబట్టి, అంటరాంతరంగా ఉన్నారు కాబట్టి దాన్ని మరి ఒక చట్టాన్ని ఎవరో విడగొట్టకుండా అన్నదమ్ములు కలిసి ఉండి మరలా ఆ వర్గీకరణ క్యాన్సిల్ చేసి అందరిని ఐక్యత కలిగించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని నేను కోరుతున్నాను. జై